అందరికీ నమస్కారం. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందుకాంతో ఫలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అనుచు కుయ్యాలించే సంరంభియై. బమ్మెర పోతనామాత్యుల వారు ఆంధ్ర భాగవతంలో గజేంద్ర మోక్షణంలో శాపవశాత్తు ఆ గజేంద్రుడు మొసలికి చిక్కి తన యొక్క సర్వశక్తులు ఒడ్డి ఇంక నేను జయించలేను, నా శక్తి సామర్థ్యాలు ఈ మొసలి బారి నుండి నన్ను రక్షింపలేవు అని ఎవరైతే రక్షిస్తారో, ఎవరైతే ఉన్నారో ఆయనను శరణాగతి వేడితే, ఎప్పుడైతే విష్ణుమూర్తికి శరణాగతి అత్యంత ప్రధానమైనటువంటిది, ఆ శరణాగతి చేసినప్పుడు స్వామివారు విష్ణుమూర్తి సాక్షాత్తు లక్ష్మీదేవితో ఎలా ఉన్నారో వర్ణించారు. అందులోనూ కూడా ఈ పద్యానికి ఇంకో విశేషం కూడా చాలామంది చెప్తారు. మరి అది ఎంతవరకు నిజమన్నదో మనకు తెలియదు, ఆ విష్ణుమూర్తికే తెలియాలి. ఏమిటి అంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అని మాత్రమే ఈయన రాయగలిగారని, అంతకన్నా విష్ణుమూర్తులు ఆ లోపల ఏం చేస్తూ ఉంటారు అనేటటువంటిది ఈయనకి తెలియదు. కాబట్టి ఈయన రాయడానికి సంకోచిస్తూ అక్కడి నుంచి కలం కదలక విచారంతో ఏదో అవసరంతో బయటికి వెళ్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి, ఎందుకంటే పలికెడిది భాగవతం అట పలికించడవాడు రామభద్రుండట అన్నాడు కదా. అంచేత రామావతారమైనా కృష్ణావతారమైనా విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో దశావతారాల్లో ఒకటే కాబట్టి ఆ పోతన గారి రూపంలోనే వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశారు. మీద ఇక్కడ వరకు ఈయన రాశారు ఆరని, పోతన గారు రాశారని, ఇక మీద సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాశారని కూడా చెప్తారు. దాని మీద ఆ విషయాన్ని మళ్ళీ మనం తర్వాత ఇంకో సందర్భంలో ముచ్చటించుకుందాం. అల వైకుంఠ